నిన్న తెలంగాణ ప్రభుత్వము కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో కేవలం 7,000 మాత్రమే 7,000 ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో బహిరంగ సభల్లో తాను స్వయంగా చెప్పింది ఏంటంటే 20,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఆ 20,000 ఉద్యోగాలని మొత్తంగా నేను నోటిఫికేషన్ ఇచ్చి రిక్రూట్ చేస్తానని ఆయన చెప్పడం జరిగింది. తీరా చేసింది ఏంటంటే కేవలం 7,000 ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. వారే స్వయంగా చెప్పి డంకా బజాయించి చెప్పి నా అంత పెద్ద మొగాడు ఎవరు లేడు, నా అంత మొగోడే లేడు, నేను ఇస్తానని చెప్పేసి మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారు ఇలా మాట తప్పి ఇవాళ 7,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇదే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు 23లో రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, కోదండరామరెడ్డి గారు మొత్తం అశోక్ నగర్, దిల్సుఖ్నగర్ తిరిగి అక్కడ వెళ్ళి ఛాయలు తాగి విద్యార్థుల నిరుద్యోగుల్ని రెచ్చగొట్టి కేసీఆర్ గారు అసలు ఉద్యోగాలు ఇవ్వట్లేదు, తెలంగాణ తెచ్చుకుంది నిధులు నీళ్లు నియామకాల కోసం తెచ్చుకున్నాం తెలంగాణని, నీళ్ళు ఎటువైనాయో నియామకాలు ఎటువైనాయో నిధులు ఎటువైనాయో అని చెప్పేసి మాట్లాడి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మాట్లాడి జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి మాట్లాడి నిరుద్యోగ వృత్తి 4,000 ఇస్తామని చెప్పేసి మాట్లాడి అసలు చంద్రుడిని మేము మీ దగ్గరికి తీసుకొస్తాం, మీ ఇంటికాడ సాయంత్రం పూట పొద్దున మీరు చందమామతో ఆడుకోవచ్చు అని చెప్పేసి మాట్లాడినటువంటి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఇలా చేసింది ఏంటంటే ఇలా నిరుద్యోగులకు నిండా ముంచడం జరిగింది. వాళ్ళని ఎన్నికల్లో వాడుకొని వాళ్ళతో ఓట్లు వేయించుకొని వాళ్ళ తల్లిదండ్రులను రెచ్చగొట్టి చివరికి రాజకీయ పబ్బం గడుపుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు మొత్తం కూడా విద్యార్థులు యువతుల్ని మోసం చేయడం జరిగింది. 2,60,000 ఉద్యోగాలు గత ప్రభుత్వం వేయడం జరిగింది. దాంట్లో కానిస్టేబుల్ ఉద్యోగాలే, దాన్ని పోలీసు ఉద్యోగాలే దాదాపు 43,000 ఉద్యోగాల్ని ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం భర్తీ చేయడం జరిగింది. 2016లో 9,000 ఉద్యోగాలు, 2018లో 18,000 ఉద్యోగాలు, 23లో 16,000 ఉద్యోగాలు, అంటే దాదాపుగా 43,000 ఉద్యోగాల్ని పోలీసు డిపార్ట్మెంట్లో కేసీఆర్ గారి ప్రభుత్వము భర్తీ చేయడం జరిగింది. మరి ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తుంది ఏంది? సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి మాట్లాడినటువంటి పెద్ద మనిషి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇవాళ ఇక్కడ కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ని, కేసీఆర్ గారు ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు నిర్వహించిన దాన్ని ఇలా మేము ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పేసి నియామక పత్రాలను ఇచ్చి బహిరంగ సభలు పెట్టుకొని పండగలు చేసుకొని ప్రచారం చేసుకునే దౌర్భాగ్య స్థితి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది. నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మీరందరూ ఢిల్లీలో నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా జన్జీ పోరాటంలో భాగస్వామ్యం అవుతున్నారు, మంచిదే. కానీ ఇక్కడ సంగతి ఏంది? మరి ఇక్కడ మీరు మాట్లాడరా? ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వాలని చూసి మాట్లాడితే వాళ్ళ మీద లాఠీచార్జ్ చేయడం గురించి మీరు మాట్లాడరా? ఇదేం దొందని అని చెప్పేసి నేను రాహుల్ గాంధీని అడుగుతున్నా. ఇలా జంజీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలో పోరాటం చేయడంతో పాటు హైదరాబాద్లో అశోక్ నగర్ సెంటర్గా, దిల్సుఖ్నగర్ సెంటర్గా, లేకపోతే ట్యాంక్ బండ్ సెంటర్గా మనం పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే తెలంగాణ ఉద్యమంలో సాగరహారం లాంటి కార్యక్రమం ఎట్లా చేసినామో అట్లాంటి ఒక మహత్తరమైనటువంటి పోరాటాన్ని ఇక్కడ తెలంగాణలో కూడా జంజీలు, ముఖ్యంగా విద్యార్థులు, నిరుద్యోగులు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ తెలంగాణ గడ్డ అనేక పోరాటాలు చేసింది, అనేక ఉద్యమాలు ఇక్కడ జరిగినాయి. అందుకోసమే మీరు దాన్ని గమనించాలని చెప్పేసి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి కాదు, నరేంద్ర మోడీకి ఆంతరంగికుడు. ఇవాళ చోటాబాయి, ఇవాళ బడేబాయి అక్కడ ఉంటే చోటాబాయి ఇక్కడ ఉన్నాడు. వీరిద్దరు కలిసి నాటుతున్న నాటకాన్ని మనము ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. అందుకోసం బీజేపీ వాళ్ళు ఎవరు మాట్లాడరు. గతంలో కేసీఆర్ గారి మీద, బీఆర్ఎస్ ప్రభుత్వం మీద లేనిపోని మాటలు మాట్లాడినటువంటి బండి సంజయ్ మాట్లాడు, రఘునందన్ మాట్లాడు, అరవింద్ మాట్లాడు, కిషన్ రెడ్డి మాట్లాడు, ఎవరు మాట్లాడరు. ఇలా రేవంత్ రెడ్డి మీద ఒక్క మాట కూడా మాట్లాడరు. ఆ రోజు మాత్రం మొత్తం కూడా అబద్ధాలు మాట్లాడి ఆ రోజు మొత్తం విద్యార్థులు రెచ్చగొట్టినటువంటి బీజేపీ, కాంగ్రెస్ ఇవాళ మొత్తం కూడా కూడగలుపుకొని, ముఖ్యంగా కోదండరామరెడ్డి లాంటి కుహాన మేధావులు మొత్తం కూడా కూడగలుపుకొని ఆ రోజు మాట్లాడిండ్రు. ఈరోజు మాత్రము వాళ్ళు తేలుగుట్టిన దొంగలాగా
తేలిగుట్టిన దొంగలాగా ఇలా ఉన్నారు. దీని అందరూ గమనించాలని చెప్పేసి మహత్తర పోరాటానికి విద్యార్థులు యువత తెలంగాణలో ముందుకు రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.